హాయ్ అండి, వెల్కమ్ టు సిస్టర్ వ్లాగ్స్ అండి. అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నానండి. నేను ఇమ్లీ బన్ బస్ స్టాప్లో నిల్చున్నానండి. కురూపురానికి వెళ్తున్నాను శ్రీపాద వల్లభ స్వామి దర్శనానికి. నేను శ్రీపాద వల్లభ స్వామి దర్శనానికి ఎందుకు వెళ్తున్నానంటే, ఆ రోజు పున్నం ఉంది, స్వామివారి జయంతి అని బయలుదేరామండి. ఇమ్లీ బన్ బస్ స్టాప్ నుంచి మక్తల్ నుంచి ఇలా పంచదేవపాడికి వెళ్తే బోట్ నుంచి ప్రయాణం అవుతుందండి. మనకి చాలా బాగుంటుంది. శ్రీపాద వల్లభ స్వామి దత్తాత్రేయ స్వామి వారి ప్రథమ అవతారం అండి శ్రీపాద వల్లభ స్వామి అయితే. స్వామివారి నామధేయము శ్రీపాద వల్లభ, తండ్రి గారిది అయితే ఈ అప్పలరాజు సుమతి మహారాణి పుణ్య దంపతులకి జన్మించారండి స్వామివారైతే. ఇది ఎక్కడ ఉందంటే కృష్ణానది కర్ణాటక వైపు ఉన్నదండి. కురూపురం అనే గ్రామంలో ఉంది. ఈ ప్రదేశాన్ని కురుగడ్డ అని కూడా అంటారండి. కురూపురము కృష్ణానది ఒక చిన్న ద్వీపంలో కర్ణాటక సరిహద్దులో ఉంటుందండి. ఇక్కడ కృష్ణానదిలో మేము స్నానం కూడా, తల స్నానాలు అవన్నీ ఏం చెయ్యలేదండి. కాళ్ళు చేతులు కడుక్కొని గుడికి బయలుదేరామండి. ఇక్కడ చెట్టు దగ్గర మాత్రం స్వామి పాదుకలు ఉంటాయండి. పాదుక దర్శనం చేసుకోవచ్చు. మనకి లోపల కూడా పాదుక దర్శనం ఉంటుందండి. శ్రీపాద వల్లభ స్వామి ఇలా పాదుక దర్శనమే రహస్య రూపంలో ఉంటాడు కదా, మనకు అందరికీ తెలిసిందే కదా స్వామివారు రహస్య రూపంలో ఉంటారని. ఇక్కడ వటవృక్షం ఉందండి, 1000 సంవత్సరాల వటవృక్షం అంట. ఈ గుడికి అయితే 700 సంవత్సరాల చరిత్ర ఉందండి. స్వామివారు ఇక్కడ యోగాసనాలు, ఇక్కడ తపస్సు చేశారంట ఈ వటవృక్షం కింద. ఇక్కడనే సేద తీరంట, స్వామివారు సేద తీరారంట అండి. చాలా సంవత్సరాలు ఇక్కడ స్వామివారు వటవృక్షం కింద తపస్సు చేసి యోగా నిద్రలో కూడా ఉన్నారంట అండి. ఇక్కడ స్వామివారిది గృహం ఉంటుందండి, ఒక గృహం ఉంటుంది, తపస్సు చేసిన గృహనంట అండి. గృహకి మరమ్మతులు కూడా చేసి ఇప్పుడిప్పుడే మనని అక్కడ లోపటికి ఎంట్రీ చేస్తున్నారండి. మేమైతే వెళ్ళలేదండి, చాలా పబ్లిక్ ఉన్నారు అక్కడ. స్వామివారు యోగాసనాలు వేసుకుంటూ యోగా నిద్రలో ఎన్నో సంవత్సరాలు గడిపారంట. ఇక్కడ ఈ గృహలో కూడా స్వామివారు తపస్సు చేశారంట, ఎన్నో సంవత్సరాలండి, చాలా సంవత్సరాలు స్వామివారు తపస్సు చేశారంట. మేము అక్కడి నుంచి రిటర్న్ బయలుదేరామండి. మళ్ళా శ్రీ దత్తస్వామి నందీశ్వరం పీఠం అని ఉంటుందండి అక్కడ ఆశ్రమము. ఆ ఆశ్రమంలో మనము సేద తీరొచ్చండి. అంటే రూమ్స్ కూడా ఉంటాయండి. ఆ రోజు స్వామివారి జయంతి కాబట్టి ఉయ్యల వేసి ఇలా స్వామివారి ఉత్సవాలు అయితే అక్కడ చేస్తున్నారండి. రోజు కూడా అన్నదానం ఉంటుందండి. 12 గంటల నుంచి 3 గంటల వరకే అన్నదానం అయితే ఉంటుంది. ఇక్కడ రూమ్స్ కూడా ఉంటాయండి. రూమ్కి ఒక 100-150 తీసుకుంటారండి. మేమైతే అక్కడ ఉండలేదు. పొద్దున్న వెళ్ళి మార్నింగ్ నైట్ వరకు అంతా తిరిగేసి స్వామివారి దర్శనం అయితే మేము ఇంటికి బయలుదేరామండి. మళ్ళీ రిటర్న్ అయితే ఇక్కడ స్వామివారి ఈ రహస్య సంచారికం కూడా ఉంటుందంట, చాలా అదృశ్య రూపంలో. అది కూడా మనని స్వామివారు పరిశీలిస్తారంట అండి, గమనిస్తూ ఉంటారంట. భక్తులకి ఎప్పుడు మన పక్కకే నిల్చున్నట్టు అనుభూతి కలుగుతుందంట అండి. నేనైతే చాలామందిని అడిగి తెలుసుకున్నాను. స్వామివారు ఏదో ఒక రూపంలో మనకైతే అదృశ్య రూపంలో తప్పకుండా కరుణిస్తారంట, కానీ అందరూ గమనించలేరండి అదైతే. ఇక్కడి నుంచి మేము మళ్ళీ బయలుదేరామండి రిటర్న్ అయితే. నా వీడియో చూసినందుకు ఒక లైక్ అయితే ఇచ్చుకోండి. థ్యాంక్ యూ అండి. బాయ్.